ఈరోజు ఎగ్ బాయిల్ కర్రీ చేస్తున్నా. ముందుగా ఏం చేశానంటే ఆనియన్స్ వేసాను, చిన్న చిన్నవి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. ఎగ్స్ బాయిల్ చేసేసాను, ఎందుకంటే ఇవి అంటే కొత్తగా నిన్నే వచ్చినట్టున్నాయి, అందుకే అన్నీ కొంచెం కట్ అయిపోయినట్టు వచ్చాయి. నెక్స్ట్ ఇందులో ఏం యాడ్ చేశానంటే కొబ్బరి, వెల్లుల్లి, అల్లం ఈ 3 కలిపి పేస్ట్ చేసి ఇందులో ఆల్రెడీ వేసేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్స్ వేసిన తర్వాత టమాటాలు వేసాను. తర్వాత కొంచెంసేపు వీటిని కదిలిద్దాం, ఇంకా జస్ట్ ఫ్రై అయ్యేలాగా. అంటే నా ఫోన్ కదులుతుంది, ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ కొంచెం ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగా వీటిని పచ్చిశనగపప్పు అంటారు, వీటిని కొంచెం యాడ్ చేసుకున్నాం. అంటే ఇట్లాగా పచ్చిశనగపప్పు మసాలా కర్రీ చాలా బాగుంటుంది. పాతకాలంలో మా అమ్మమ్మ చేసే వంటలు అనొచ్చు వీటిని, కానీ చాలా బాగా వస్తుంది. వీటిలో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. పసుపు తీసుకొని నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్ అనొచ్చు సాల్ట్, ఇంకొంచెం యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ వేయాలి కాబట్టి ఇంకొంచెం యాడ్ చేద్దాం, అంటే 1/2 స్పూను. దీన్ని మిక్స్ అంటే కలిపేద్దాం. కానీ కర్రీ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది నాకు తెలిసి. నాకైతే ఇప్పుడు టైం లేదు, కొంచెం ఫాస్ట్గానే వండేయాలని కుక్కర్ పెట్టాను. ఇలాంటి కర్రీస్ కొంచెం ఫాస్ట్ కావాలంటే అంటే పచ్చిశనగపప్పు అది ఉంది కదా, 2 టేబుల్ స్పూన్లు కారం, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.